ఇదండి మొలక రాగులతో రాగి మాల్ట్. ఇది కొంచెం కష్టపడి చేసి పెట్టుకున్నామంటే దీనివల్ల అనేక లాభాలు పొందవచ్చు. ఇది మంచి బలమైన ఆహారం అండి. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముక పుష్టి కూడా కలుగుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త వృద్ధి కూడా జరుగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ని లాభాలున్న ఈ రాగి మాల్ట్ని రోజు తీసుకోవడం చాలా మంచిదండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ వేలో రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది కొంచెం లాంగ్ ప్రాసెసింగ్ అండి, కానీ హెల్దీ రెసిపీ. ఇవి 2.5 కేజీ పొట్టు రాగులండి. పొట్టు రాగులు అయితేనే మొలకలు వస్తాయి. ఇప్పుడు వీటిల్ని నానబోసేసుకోవాలి. ఇవి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నేను నైటే నానబెట్టేసుకున్నాను. ఈరోజు నైట్ వరకు వీటిల్ని నానబెట్టేసుకోవాలి. ఈ పొట్టంతా ఊడిపోతుంది. శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి బాగా నానాక చూద్దాము. ఇవి 24 గంటలు నానిన రాగులండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న రాగుల్ని చిల్లుల గిన్నెలోకి వడబోసేసుకోవాలి. రాళ్ళు ఉంటాయేమో గాలి ఇచ్చి వేసేసుకోవాలి. ఈ విధంగా వడపోసేసుకోవాలి. వడబుట్టలో వేసుకున్న రాగుల్లో నుంచి నీళ్ళన్నీ ఫిల్టర్ అయిపోయాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద రాగుల్ని పోసేసుకోవాలి. క్లాత్ మీద పోసుకున్న రాగుల్ని ఈ విధంగా మూట కట్టేసుకోవాలి. గట్టిగా కట్టేసేయాలి. ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. నేనైతే తిరగల్ని పెట్టేస్తున్నానండి. ఈ విధంగా బరువు పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు 24 గంటల సేపు ఇట్లే ఉంచేసుకోవాలి. ఈ విధంగా బరువు పెట్టేశాక ఈ మొలకలు రావడానికి 24 గంటలు పడుతుందండి. 24 గంటల సేపు ఇది ఇట్లే ఉంచేసేయాలి. ఈ విధంగా చక్కగా మొలకలు వచ్చేసాయి. చాలా బాగా వచ్చాయండి. ఇవి 24 గంటలకి ఇంత మొలక రాలేదు. ఇవి 36 గంటలు పట్టింది ఇంత మొలక రావడానికి. ఇప్పుడు ఈ రాగుల్ని, ఈ మొలక రాగుల్ని మనం ఆరబెట్టేసుకోవాలి. నీడలోనే ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికి. ఈ విధంగా ఇవి 3 రోజులు ఆరబెట్టేసుకోవాలి. ఈ మొలక రాగులు ఫ్యాన్ కిందనే 3 రోజులకి ఈ విధంగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్ది కొద్దిగా రాగులు పోసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు రాగులు వేగినట్టు అర్థం కాదండి. కొన్ని మినపగుండ్లు వేసుకొని వేయించుకోవాలి. ఈ మినపగుండ్లు ఎర్రగా వేగేటప్పటికి రాగులు కూడా వేగిపోతాయి. జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి.
ఇవి వేగిపోయాయండి, కరకరలాడుతూ వేగాయి. వీటిల్లో వేసిన మినపగుండ్లు కూడా ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొంచెం పోసి వేపేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వేపేసుకోవాలి, మాడకుండా వేపేసుకోవాలి. ఈ విధంగా అన్ని వేయించేసుకున్నాక వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 25 గ్రాముల సోపు, 10 గ్రాముల ఇలాచీ వేసి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మిల్లులోనైనా వేసుకోవచ్చు. నేనైతే మాకు మిల్లు ఫెసిలిటీ ఉంది కాబట్టి మిల్లులోనే దీన్ని పిండాడించుకుంటాను. ఈ విధంగా మిల్లులో పిండాడించేసుకోవాలి. ఇదండి మాల్ట్, రాగి మాల్ట్. మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు దీన్ని పాలల్లో ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇప్పుడు మాల్ట్ ని పాలల్లో ఎలా కలుపుకోవాలో చూద్దాము. మనం ప్రిపేర్ చేసుకున్న రాగి మాల్ట్ ని 1 స్పూను తీసేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 1 అర గ్లాసు నీళ్లు పోసేసుకోవాలి. 1 గ్లాసు పాలు పోసుకొని మరగనివ్వాలి. పాలు తెల్లుతున్నాయి. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని పోసేసుకోవాలి. ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా కాగబెట్టేసుకోవాలి. ఈ విధంగా కాగబెట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. అయిపోయిందండి. కొంచెం చల్లారాక మనం గ్లాసులోకి పోసేసుకోవాలి. ఇదండి మొలక రాగి పిండితో రాగి మాల్ట్. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని 2 పూటలా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి.